హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ సర్కి. మనం ఎకనామీలో భాగంగా పావర్టీలో ఉన్నాం, పేదరికం టాపిక్ చూస్తున్నాం. పేదరికంలో మనము సాపేక్ష పేదరికం అంటే ఏంది, నిరపేక్ష పేదరికం అంటే ఏంది, మన భారతదేశంలో పేదరికం ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనకి ఎన్ఎస్ఎస్ యొక్క అంచనాలు, పేదరికం మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ అంచనాలు, దాని తర్వాత రంగరాజన్ కమిటీ అంచనాలు, ఇవి మనం దాదాపు 1973 నుండి 2011 వరకు మనం ఇవన్నీ చూడడం జరిగింది, రైట్. అదేవిధంగా ఈ క్లాస్లో మనము వరల్డ్ బ్యాంక్ యొక్క అంచనాలు కూడా మనం చూస్తాం. అంటే వరల్డ్ బ్యాంకు పేదరికం మీద ఏ విధంగా అంచనాలు వేసిందనే మనకు రిపోర్ట్ ఉంటుంది, దాన్ని మనం చూస్తాం. అయితే వరల్డ్ బ్యాంకు యొక్క అంచనాలను చూస్తే మనకు దేని ప్రాతిపదికన తీసుకుందని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. పేదరికం మీద వరల్డ్ బ్యాంక్ అనేది మనకి అంచనాలు ఇస్తుంది, పేదరికపు అంచనాలు, రైట్. అట్లా మనకు ఒక రోజుకు ఒక డాలర్ని కనీస వ్యయంగా తీసుకొని పర్ డే $1 ప్రతి ఒక్కరికి కనీస వ్యయంగా తీసుకున్నది. అంటే మనం మాట్లాడుకున్నాం కదా, కనీస అవసరాలు తీర్చుకోగలిగే స్థితి లేని వారిని మనము పేదరికంలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం. కనీస అవసరాలు అంటే ఏంటి కూడా చూసినాం. అట్లా వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రాతిపదిక ఏం తీసుకుంది, మనకు జనరల్గా అయితే పావర్టీ లైన్ ప్రాతిపదికగా ఉన్నది. అదేవిధంగా ఎంపీసీ అని చెప్పేసి అట్లా రకరకాల మనము పేదరికాన్ని అంచనా వేయడానికి తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇక్కడ వరల్డ్ బ్యాంక్ చూస్తే ప్రతి వ్యక్తికి ఒక రోజుకి ఒక వ్యక్తికి $1 కనీస వ్యయంగా, రోజుకి $1 అనేది కనీస వ్యయంగా తీసుకుంటే దాన్ని భావించి వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా చేయడం జరిగింది. మనకి భారత్లో పేదరికం కనుక చూసుకుంటే, మన వరల్డ్ బ్యాంకు భారత్లో పేదరికం అని చెప్పేసి చూస్తే మనకి 1983 నుంచి చూడడం జరుగుతుంది. 1983 అండ్ 84, అదేవిధంగా 1993 మనం 93 అక్కడ చూసాం, 93, 94, అదేవిధంగా 2004 అండ్ 2005. ఇట్లా చూస్తే 1983, 84లో మనకు 42.5% ఉంది, రైట్. అక్కడ మనం 73లో చూసుకుంటే ఎన్ఎస్ఎస్ అంచనా ప్రకారం మనకి 55 ఉంటుంది, తెలుసు మనకి, రైట్. 2011 వచ్చేసరికి మనకి 21గా మారిపోతుంది. 93లో చూసుకుంటే మనకు 37 ఉంది, 37, రైట్. అక్కడ మనకు సేమ్ ఉంటుంది, 37 ఉంటాయి 93లో బాగా, రైట్. 36 నుంచి మనకు 26 వస్తుంది, రైట్. ఇక 2004-05 వచ్చేసరికి 34, ఓకే, 34% అనేది మనకి ఉండడం జరిగింది. ఈ 2004-05లో మనకు అక్కడ చూస్తే 29% ఉంటుంది, రైట్. అంటే ఎన్ఎస్ఓ అంచనాల ప్రకారం 29% ఉంటుంది. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ మనకు అంచనా వేసింది 1983లో 40%, 1993లో 37%, 2004-2005 సంబంధించి 34%. అయితే వరల్డ్ బ్యాంక్ అంచనా తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించి పావర్టీకి సంబంధించి పావర్టీని లెక్కించే పద్ధతులు ఉంటాయి, మనకు ఆ క్లాస్ చూస్తాం, రైట్. ఈ క్లాస్లో అయితే మనం వరల్డ్ బ్యాంక్ యొక్క పేదరికపు అంచనాలు అని చెప్పేసి మనం చూడాలి. అట్లా మనకు 2004-05 సంబంధించి 34% అని అంచనా వేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్. ఇందులో మన భారతదేశంలో పేదరికం అనేది. అయితే మనకి దాని తర్వాత మనకి వరల్డ్ బ్యాంక్ వారు రోజుకు ఒక వ్యక్తికి కనీస వ్యయంగా $1.25 తీసుకున్నారు. $1.25 తీసుకొని అంచనా వేసి మనకి 2009-10కి ఫస్ట్ ఏమో పర్ డే $1 తీసుకున్నది. దాని తర్వాత $1.25 తీసుకొని 2009-10, ఇక్కడ 2004 వరకే చూసింది. 2009లో అండ్ 2010లో సంబంధించి $1.25 తీసుకొని లెక్కిస్తే మనకి భారతదేశంలో పేదరికం అనేది 32% ఉంది. భారతదేశంలో పేదరికం 32% ఉంది. 2004-05 గాను 34% ఉన్నది. $1 తీసుకుంటే $1.25 పెంచింది 2009కి అండ్ 10కి. అట్లా తీసుకుంటే 32% అనేది భారతదేశంలో పేదరికం అనేది 32% ఉంది, రైట్. అట్లా మనకి $2 తీసుకొని మనకి 68.7% అని చెప్పేసి, $5 తీసుకుంటే 96.9%. డాలర్లు పెంచుకున్న కొద్దీ మనకి ఇది పెరుగుతూ ఉంటుంది, రైట్. అట్లా మనకి 2014లో కనుక చూస్తే వరల్డ్ బ్యాంక్ అనేది పేదరిక అంచనాలను తన మెథడాలజీని కంప్లీట్గా చేంజ్ చేసుకొని ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ప్రామాణిక తీసుకున్నది. ఎప్పుడు 2014లో బాగుంది. ఇది 2009 వరకు ఇదే డాలర్ని ఒక కనీస వ్యయంగా తీసుకోవడం జరిగింది. కానీ 2014 వచ్చేసరికి ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ వరల్డ్ బ్యాంక్ మనకు అంచనా ఇస్తే ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ప్రాతిపదిక తీసుకున్నాం. అంటే ఈ రోజుకు $1, ఈ రోజుకు $1.25 అనేది కాకుండా 2014లో తన మెథడాలజీ చేంజ్ చేసుకొని ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ప్రాతిపదిక తీసుకొని అంచనా వేస్తే మనకి ఒక వ్యక్తి కనీస వ్యయం అనేది 1.9 PPP అని చెప్పేసి అంటే ఇది ఫారిన్ రేట్లో మనం చూసినాం. పవర్ పర్చేసింగ్ ప్యారిటీ అని చెప్పేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని చెప్పేసి అంటాం. డాలర్లలో భాగంగా ఇది ఒక పద్ధతి. దాన్ని పరిగణించి తీసుకొని మనకు పరిగణిస్తే 2011-12 అంచనాలు ఇవ్వడం జరిగింది. అంచనాలను మనం రూపొందించి 2015లో మనకి రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే 2011 అండ్ 12 నాటికి మనకి ప్రపంచంలో పేదరికం ఏ విధంగా ఉందంటే 12.8% ఉన్నది 2015 2011-12 అంచనాలను తీసుకొని మనకి ఎప్పుడు అనౌన్స్ చేసింది అంటే 2015లో అనౌన్స్ చేసింది. అప్పుడు ప్రపంచంలో పేదరికం ఎంత ఉందంటే 12.8% అని చెప్పేసి పేదరికం ఉంటే మరి ప్రపంచంలో పేదవారి సంఖ్య చూసుకుంటే మనకి 900 మిలియన్స్ ఉన్నారు. ఇప్పుడు 2015లో వరల్డ్ బ్యాంక్ రైట్ 2015లో వరల్డ్ బ్యాంక్ మనకి 900 మిలియన్లు పేదవారు ఉన్నారని చెప్పేసి 12.8% పేదరికం ఉంది ప్రపంచంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది వరల్డ్ బ్యాంక్. 2011-12 లెక్కలను తీసుకొని అంచనా వేసి 2015లో అనౌన్స్ చేస్తుంది. రైట్ 2014లో మొత్తానికి స్టార్ట్ చేస్తే 2015లో మనకి రిపోర్ట్ ఇస్తుంది. అట్లా వరల్డ్ బ్యాంక్ మరి మనకి అంచనా మనకి భారతదేశంలో మళ్ళీ ఎట్లా ఉంది, భారతదేశంలో చూస్తే మనకి పేదరికం 21.2% అని చెప్పేసి ఉంది. ఎప్పుడు 2011 అండ్ 12 ఇది ఓకే మనకు, ఎందుకంటే మనకు 11, 12 21.9% ఉంటుంది సేమ్ యాజ్ ఇట్. కాకపోతే ఇక్కడ 2% ఉంటుంది, 21% అని చెప్పేసి అంటే డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. మన NSS అంచనాలకు వరల్డ్ బ్యాంక్ అంచనాలకు భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసేదాన్ని అందులో భాగంగా 2011-12 21% అని చెప్పేసి మనం చూసుకోవాలి. అట్లా ప్రపంచంలో మొత్తం పేదవారి సంఖ్యలో సుమారు మనకు 1.5 మనకు భారతదేశంలో ఉన్నారని చెప్పేసి చూసుకోవాలి అని చెప్పేసి చెప్పింది వరల్డ్ బ్యాంక్. ఎంత 1.5% భారతదేశంలోనే ఉన్నారు పేదవారు. ఎందుకంటే మనం ఇప్పటికీ టాప్ పొజిషన్ ఉన్నాం ప్రపంచంలో కూడా జనాభాలో మనదే ఉంటుంది పేదవాళ్ళ, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి. అట్లా మనకి 20% 1/5 వంతు ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం అంటే 20% అని చెప్పేసి పిలుస్తున్నాం. అంతే 20% అని ఇవ్వచ్చు లేదా 1.5 ఒక భారత్లోనే ఉన్నారు అని చెప్పేసి. అట్లా వరల్డ్ బ్యాంకు మనకి పేదరిక అంచనాలో మనకు 93-94 సంబంధించిన సంవత్సరాన్ని కనుక చాలా ప్రాధాన్యత అనేది ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది 93 అండ్ 94కు సంబంధించి. ఈ 93-94 సంబంధించి ఏంటంటే ఆ వరల్డ్ బ్యాంక్ మనకి $1 కనీస వ్యయంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేస్తుంది. అట్లా అంచనా వేసినప్పుడు ప్రపంచంలో 100 కోట్ల మందిని అంచనా వేస్తే మన ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది పేదవారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ 100 కోట్ల మందిలో మనకి అందులో 60 అంటే సగానికి పైగా 50% లేదా సగానికి పైగా సార్క్ దేశాల్లో ఉన్నారట. చెప్తున్నా అంటే 1993-94 గాను $1 కనీస వ్యయంగా తీసుకొని వరల్డ్ బ్యాంక్ పేదరికాన్ని అంచనా వేస్తే అందులో మనకి 100 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తే ఆ 100 కోట్లలో మనకి సగానికి పైగా సార్క్ దేశాల్లోనే ఉన్నారట. రైట్ మరి ఇందులో సగానికి పైగా ఎక్కడ ఉన్నారంటే ఇండియాలోనే ఉన్నారట. ఇందులో సగం ఇండియాలో ఉన్నారు. ఇందులో 1/5 వంతు అంటే ఇండియాలో కూడా 1/5 వంతు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే యూపీలో ఉన్నారు. ఇది 1993 యొక్క స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం పేదవాళ్ళు ప్రపంచంలో 100 కోట్ల మంది ఉంటే అందులో మనకి సార్క్ దేశాల్లోనే 50% పైగా ఉన్నారు. అందులో 50% మనకి ఇండియాలోనే ఉన్నారు. సార్క్ దేశాల్లో ఉన్న పేదరికంలో భాగంగా 50% ఇండియాలో ఉన్నారు. ఆ ఇండియాలో ఉన్న 50%లో భాగంగా 1/5 వంతు కూడా మనకి యూపీ అంటే పెద్ద స్టేట్ రైట్ యూపీలో ఉన్నారని చెప్పేసి మనం 93 సంబంధించిన లెక్కలు చూస్తే అట్లా ఉంది. అదేవిధంగా మనం జనాభా లెక్కల గురించి మాట్లాడలేదు. పేదరికం అనేది జనాభా లెక్కల గురించి మనం మాట్లాడలేదు. జనాభా లెక్కల్లో భాగంగా కూడా పేదరికం మనకు అంచనా వేస్తాం. అట్లా 2011కి సంబంధించి మనకు లెక్కలు ఉన్నాయి. మనం డెమోగ్రఫీ మనకు పెండింగ్ ఉంది టాపిక్, అది చూడాల్సి ఉంది డెమోగ్రఫీ అనేది, అక్కడ చూస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే ఇప్పుడు మనం NSS అంచనాలు కావచ్చు, సురేష్ టెండూల్కర్ అంచనాలు కావచ్చు, రంగారాజన్ అంచనాలు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ అంచనాలు కావచ్చు, ఇవన్నీ చూసినాం. కానీ జనరల్ మనం జనాభా లెక్కలు చూసుకుంటే 2011 సంబంధించి మన భారతదేశంలో 1991లో మనకి జనాభా లెక్కలు జరుగుతాయి. అందులో భాగంగా మనకు భారతదేశంలో పేదరికం 29.9% ఉంటుంది.
అదేవిధంగా 2001కి సంబంధించి 10 ఇయర్స్కి ఒకసారి జరగాలి, కాకపోతే ఈసారి మనకు ఎక్స్టెండ్ అవుతూ ఎప్పుడో కరోనా టైంలో లెక్కించాల్సిన జనాభా లెక్కలు మనకి ఇప్పటికీ 5 ఇయర్స్ అవుతుంది, దాదాపు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఉండే ఛాన్స్ ఉంటుంది మనకి, రైట్. అట్లా 2001 చూస్తే 26%కి వచ్చింది, రైట్. 2011 చూస్తే మనకి 22%. ఆల్మోస్ట్ ఇది ఏం లేదు, 21.9 అన్నాం కదా, అది 22%, అంతే, ఆల్మోస్ట్ సేమ్. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఏమున్నా 2011 సంబంధించి భారతదేశంలో 21% అని చెప్పేసి ఓవరాల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. ఇది మనకు పేదరికానికి సంబంధించిన వరల్డ్ బ్యాంక్ ఒక అంచనా. నెక్స్ట్ క్లాస్లో మనము పేదరికాన్ని లెక్కించే పద్ధతులు అని చెప్పేసి హెచ్ఆర్ పద్ధతి అని చెప్పేసి, హెడ్ కౌంట్ రేషియో పద్ధతి అని చెప్పేసి, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి, గీన్ ఇండెక్స్ అని చెప్పేసి, అట్లా మనకి పీ ఇండెక్స్ అని చెప్పేసి, ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చూస్తే మనకి పేదరికం టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ జస్ట్ మనం అన్ని చాలా చిన్న చిన్న కాన్సెప్ట్ కాబట్టి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మనం డెమోగ్రఫీ స్టార్ట్ చేసుకుంటాం. ఇంకోటి అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలామంది ఓకే మనకి చేస్తూ ఉన్నారు, కాకపోతే మనం ఎకనామిక్ క్లాసే కాబట్టి మనం కూడా ఇండియాకి సంబంధించిన బడ్జెట్ క్లాసు మనము చేయడం జరుగుతుంది. కాకపోతే ఒకటే క్లాస్లో కాకుండా ఒక 2-3 క్లాసులు తీసుకొని బడ్జెట్ క్లాస్ను క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ స్పీచ్ కావచ్చు, అదేవిధంగా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కావచ్చు, మేజర్ కాన్సెప్ట్ తీసుకొని చెప్తాను. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అక్కడ ఏంటంటే మామూలుగా దాన్ని ఫోటో తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద విషయం కాదు. ఇంకోటి ఏంటంటే డిజిటల్ బోర్డులో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా పెద్ద మ్యాటర్, ఎందుకంటే ఫోటో తీసి పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ మనం మన బోర్డు కాబట్టి మనం రాసుకొని చెప్పాలి కాబట్టి బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా నేను క్లియర్గా దేని వైజ్ దానికి సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి క్లాసెస్ చేయడం జరుగుతుంది బడ్జెట్ని. ఇక ఇండియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే అనేది మనకు స్లోగా చెప్పుకుందాం 1 by 1, ఎందుకంటే ఇంకా టైం మనకు ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మనం బడ్జెట్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది, చూద్దాం, దాన్ని అప్డేట్ కూడా చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.